హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా. ఈరోజు వీడియో వచ్చేసి స్టవ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలాగ 4 బర్నర్స్ ఉన్న గ్లాస్ ఉన్న స్టవ్ని ఈజీగా ఎలాగ క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి. చూసారు కదా, అంత గారపట్టి ఉన్న స్టవ్ని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనము చాలా ఈజీ మెథడ్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచిగా క్లీన్ అయిందో స్టవ్ అనేది. వాటర్ పోయకుండా మనము చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద ఉన్న స్టాండ్లను అయితే ఇలాగా తీసివేయాలండి, పక్కకు పెట్టుకోవాలి. తీసి ఇలా 4 స్టాండ్లని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. దాని తర్వాత ఈ బర్నర్స్ ఉన్నాయి కదండి, వీటిని కూడా మనము తీసి పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, పాలు పొంగి ఎంతలా అయిపోయిందో, ఏ విధంగా వచ్చేస్తుందో చూడండి. ఇది నేను వీడియో తీద్దామని చెప్పి నేను ఇలా ఉంచానండి, క్లీన్ చేయకుండా. చూసారు కదా, ఈ విధంగా ఉన్నదాన్ని మనము చాలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి. చూసారు, స్టవ్ మొత్తము ఇలాగా ఉంది. ఇప్పుడు ఆ పెచ్చులు ఉన్న అన్నిటిని తీసేసి ఇప్పుడు ఇలాంటి దాంతో స్టవ్ క్లీన్ చేసుకునేది ఉంటుంది కదండి, దాంతోనైతే మనము ఇలాగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఫస్ట్ ఈ విధంగా. ఫ్రెండ్స్, ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందైతే ప్లీజ్ నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియో లైక్ చేశారంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము బౌల్ తీసుకోవాలండి. ఇలాగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనము మన దగ్గర లిక్విడ్స్ ఉంటాయి కదండి, విమ్ లిక్విడ్స్, బాసన్లు తోమే లిక్విడ్స్ ఉంటాయి కదా, ఏదైనా పర్వాలేదండి. ఆ లిక్విడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తీసేసుకోవాలండి. దాని తర్వాత వెనిగర్ ఉంటుంది కదండి, ఇట్లా ఫుడ్ వెనిగర్ అయినా పర్వాలేదు, క్లీనింగ్ వెనిగర్ అయినా పర్వాలేదండి, ఏదన్నా యూస్ చేయొచ్చు. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఆ 2 తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము ఇందులో బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవాలండి. చూసారు కదా, వేయంగానే ఎలా పొంగిందో. ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి బాగా. ఆ లిక్విడ్స్, వాటరు ఇవంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా పొంగిందనేది. ఇలా నురగలాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్టవ్ అంతా ఫస్ట్ అయితే పొయ్యి దగ్గరకైతే ఇలాగ మొత్తము ఇలాగ అప్లై చేసేసేయాలండి మొత్తము. నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి మీరు కూడా సేమ్ ఇలాగే. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తము నల్లగా అయితే ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా ఇలాగా ఫిల్ చేసేయండి మొత్తం. ఇలా 4 పొయ్యిల దగ్గర ఈ విధంగా అయితే వేసేయండి ఆ పేస్ట్ అనేది. సాల్ట్ అయినా వేసుకోవచ్చండి, సోడా అయినా వేసుకోవచ్చు, బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. ఏది ఇంట్లో అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి. బాగా పనిచేస్తుంది, 3 కూడా బాగా పనిచేస్తుందండి. చూసారు కదా, 4 పొయ్యిల దగ్గర మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ లిక్విడ్ అంతా. ఇప్పుడు ఈ 4 పొయ్యిల మీద వేసిన తర్వాత ఈ విధంగా స్టవ్ మీద కూడా మిగిలిన దాన్ని ఇలా స్టవ్ మీద కూడా నూనె అనేది చిల్లుతూ ఉంటాయి కదా, అది జిడ్డు పోవడానికి కూడా స్టవ్ మీద ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి స్క్రబ్బర్ సహాయంతో.
ఈ విధంగా స్టవ్ మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. రుద్దకండి, జస్ట్ స్ప్రెడ్ చేసేయండి. అది పేస్ట్ అంతా స్ప్రెడ్ చేసేయాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేయండి. చూసారు కదా, ఇలా ఉన్నదాన్ని ఒక 10 మినిట్స్ అయితే వదిలిపెట్టేద్దాము. చూసారు కదా, కొంచెం ఎండినట్టు అయింది కదా. ఇలా 10 మినిట్స్ వదిలిన తర్వాత ఒక్కసారి రబ్ చేసుకోండి. చాలా ఈజీగా అలా 10 మినిట్స్ వదిలిపెట్టామంటే అది నాని ఈజీగా పోతుందండి. అప్పుడప్పుడు రుద్దేదానికంటే ఇలా 10 మినిట్స్ వదిలిపెట్టి పేస్ట్ అనేది అప్లై చేసి వదిలిపెట్టామనుకోండి, నల్లటి మరకలన్నీ చాలా ఈజీగా పోతాయండి. ఆ నూనె మరకలు కానీ, పాల మరకలు, పాలు పడి అలా అయిపోతూ ఉంటాయి కదా స్టవ్ మీద. మనకి ఎక్కువగా పాలు పొంగే అలా అయిపోతుంది స్టవ్ అనేది. ఆ మరకలన్నీ చాలా ఈజీగా పోతుందండి. బాగా గట్టిగా రుద్దే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, నానంగానే ఎలా వచ్చేస్తుందో. ఈ విధంగా అయితే ఈజీగా పోతుందండి, రుద్దే పని లేకుండా చాలా సులభంగా అయిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది మనకి. మరి ఇంత పని అయ్యేదాకా స్టవ్ని అయితే పెట్టుకోకండి. ఏ రోజు ఆ రోజు అయితే మంచిగా క్లీన్ చేసుకోండి స్టవ్ని. ఇలాగా మొత్తము రుద్దేసినాక ఇలాగ స్టవ్ క్లీన్ చేయడానికైతే ఇప్పుడు మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది కదండి. దాని సహాయంతోనైతే ఇదంతా వాటర్తో తడిపేసుకొని ఇలాగ తుడిచేయండి. ఎందుకంటే గ్లాస్ స్టవ్ కాబట్టి వాటర్ పోయకూడదు. మనము వాటర్ అప్లై చేసుకుంటూ పిండేసి ఇలా మొత్తము తుడిచేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడు, స్టార్టింగ్లో స్టవ్ ఎలా ఉంది, ఇప్పుడు స్టవ్ ఎలా ఉందో చూడండి. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో. అవి నట్టులు ఉన్న దగ్గర కూడా మంచిగా క్లీన్ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ చేశారంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.